హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అయిన కాజు, బాదం అండ్ బెల్లం వేసి ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ ఉండే వాళ్ళకి కానీ, పిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి 1 కప్పు బాదం వేసుకుంటున్నాను, 1 కప్పు జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇవి మెత్తగా పౌడర్ చేసుకుందామండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా చేసుకోవాలండి. ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో 2 కప్పుల అటుకులు తీసుకుంటున్నానండి. ఇవి కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని, ఈ బెల్లంలోనే 3 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్లన్నీ కూడా వేసేసుకుందామండి. ఈ పౌడర్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు ఫ్రై అయ్యేటప్పుడే మంచి టేస్ట్, స్మెల్ అనేది మనకు ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు రవ్వ వేసుకుంటున్నానండి, సూజీ రవ్వ. ఇదంతా కూడా మనకు 10-15 నిమిషాలు పడుతుందండి ఫ్రై అవ్వడానికి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ పౌడర్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, కలర్ కూడా మారింది. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం వేసేసుకుందామండి. ఇలా బెల్లం అంతా గడ్డలు లేకుండా ఇలా మొత్తం కూడా ఈ కాజు మిశ్రమానికి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా ఆరబెట్టుకుందాం. ఇప్పుడు బాగా ఆరిన తర్వాత ఒకసారి చేత్తో మళ్ళీ కూడా బాగా కలుపుకుందామండి. ఈ పౌడర్ని కొద్దిగా ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. మనం వేడిగా వేయకూడదండి పాలు. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు ఆ పాలంతా కూడా ఈ కాజుకంతా పట్టి బాగా గట్టిపడుతుందండి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవాలండి. మనకు మిగిలిన పౌడర్ కూడా ఉంది కదండి, అది 1 మంత్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది. మీకు ఎప్పుడు తినాలనిపించినా పాలు కాచి చల్లార్చుకొని వేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే మనకు చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీ అయిన లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. చాలా హెల్దీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు పిల్లలకి కానీ ఇలా చేసి పెడుతూ ఉంటే చాలా హెల్దీ అండి. కాజు బెల్లం లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.